శ్రీ గురుభ్యో నమః. మనోరామకృష్ణ పరమహంస గారి ఒక్క చెప్తా విను అనే పుస్తకం నుండి గూఢార్థ కథలు చెప్తున్నారు కదా, అందులో ఒక కథ చూద్దాము. నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడు అని ఒక కథ చెప్తున్నారు. వేదాంతం ప్రకారము ఈ జగత్తు మిథ్య, ఒక కళలాగా, అది కూడా అనిత్యమే. పరమాత్మ కేవలం సాక్షిగా, అంటే పక్కన నిలబడి చూసేవాళ్ళ ఉంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే మెలకువగా ఉండడం, కళ, నిద్ర అనే 3 స్థితులకు ఆయన సాక్షిగా ఉంటారు. కళ ఎంత నిజమో మెలకువ కూడా అంతే నిజం కదా. ఒక రైతు ఉన్నాడు. అతడు ఒక నిజమైన జ్ఞాని. వ్యవసాయమే అతనికి జీవనోపాధి. వయసు మళ్ళిన తర్వాత అతనికి లేక ఒక కొడుకు పుట్టాడంట. ఆ పిల్లవాడికి హరు అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు హరు అంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే అతడు లేక పుట్టిన వంశాంకురం కదా. అంతేకాకుండా ఈ రైతు తన పారమార్థిక చింతన వలన గ్రామస్తులకు అందరికీ ప్రీతిపాత్రుడిగా ఉండేవాడు. ఒకరోజు ఈ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. అతని పొరుగింటి వాడు వచ్చి హరుకు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెంటనే ఇంటికి వెళ్ళి శక్తి వంచన లేకుండా చికిత్స చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య, మిగిలిన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏడుపులు బెడబబ్బులతో ఇల్లు నిండిపోయింది. కానీ రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తున్నాడు. భార్యను ఓదారుస్తూ ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి ఖనన సంస్కారం అంతా చేసేసి పొలంలో మిగిలిన పని చేయడానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అతని యథాప్రకారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, నీది ఎంత రాతి గుండె, పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండె పగిలి ఏడుస్తూ ఉంటే నీ కంటతడి ఒక్క నీటి బొట్టైనా రాలేదేంటి అని ఆక్షేపించింది. దానికి ఆ రైతు తన భార్యను చూసి, నాకెందుకు ఏడుపు రావడం లేదో చెప్పమంటావా? గడిచిన రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఒక రాజునైనట్లు, నాకు 7 కుమారులున్నట్లు కలగన్నాను. ఆ రాజకుమారులు అందాల మూటలు, సుగుణాల రాసులు, సర్వవిద్యాపారంగతులు, దృఢకాయులు. ఇంతలో అకస్మాత్తుగా మెలకు వచ్చింది. కల చెదిరిపోయింది. నేనిప్పుడు ఒక చిక్కులో పడ్డాను. కలలో కనిపించిపోయిన ఆ 7 పిల్లల కోసం ఏడవాలా, లేకపోతే ఈ హరు ఒక్కడి కోసం ఏడవనా అని అడిగాడు. ఆ రైతు ఒక నిజమైన జ్ఞాని. స్వప్నము, జాగ్రత్త రెండూ కూడా ఒక రకంగా అనిత్యాలేనని అతనికి తెలుసు. ఉన్న సత్యం ఏంటంటే అదే ఆత్మ. ఈ కథను గురుదేవులు మహిమచరణుడికి చెప్పారు. మహిమచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు, అనేక ఇంగ్లీష్ గ్రంథాలని చదివి కొంత పాండిత్యాన్ని సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండడం వలన ఉద్యోగం ఏమీ చేయకుండా శాస్త్ర పట్టణంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగుణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతనికి పాండిత్య ప్రకర్షణం మీద కొంత అభిలాష ఉంది. అతడిది రాజసిక ప్రవృత్తి. ఇది గుర్తించిన గురుదేవులు నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందో, నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఈ కథ ద్వారా అతనికి తెలియజేశారు. ఇక్కడ మనకి స్వప్నావస్థలోను, జాగ్రత్త అవస్థలోను మొన్న మనకైతే అది డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. జాగ్రత్త అవస్థలో ఏం చూస్తున్నామో అది నిజము, కళలో ఏం చూస్తామో అది నిజం కాదని అంటాము. అయితే దీనికి కాసింత విరుద్ధంగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎలా అయితే కళలో చూసింది అసత్యమని మనకి మెలకు రాగానే తెలుస్తుందో, అలాగే జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు కూడా నీకు ఏదన్నా జరిగితే ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో వెంటనే ఏమని తెలుస్తుందంట, జాగ్రత్త అవస్థలో జరిగింది కూడా సత్యం కాదు అని తెలుస్తుందంట. నిజమైన జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ నిజాలు కాదు అనేది అర్థమవుతుందంట. అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళలాగా ఆ రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతు మిగిలిన వాళ్ళు బాబు చనిపోయాడని ఏడుస్తుంటే ఇతను మాత్రం అతనికి చేయాల్సిన సంస్కారాలు చేసేసి ఆయన వెళ్ళిపోయి వాళ్ళ పొలంలో పని చేసుకుంటున్నాడు. అది అర్థం కాక వాళ్ళ భార్య ఎప్పుడైతే అడుగుతుందో ఆవిడకి అర్థమయ్యేటట్టు ఒక చిన్న కథ చెప్పాడు. ఏమని, కళలో అయితే పెద్ద రాజునై ఉన్నాను, నాకు 7 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఏమో ఎంత అందంగా ఉన్నారో, ఎంత పాండిత్యం ఉందో, చాలా చాలా బాగున్నది. కానీ ఎప్పుడైతే నాకు మెలకు వచ్చిందో, అయ్యో నేను రాజుని కాదు, నాకు 7 కొడుకులు లేరనే విషయం నాకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు నాకు ఒక హరు అని ఒక బాబు ఉన్నాడు.
కానీ ఈరోజు బాబు లేడు అంటే ఇది కూడా ఎలా అయితే కళ్ళలో చూసినట్టు జ్ఞానం అనేది లేనంతసేపు ఇది కూడా శాశ్వతం అని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే శాశ్వతం కాదని తెలిసిందో, అంటే అది ఎప్పుడైతే నిజంగా అనుభవపూర్వకంగా జ్ఞానం వస్తుందో ఇంకప్పుడు ఎవరో చెప్పారు లేకపోతే ఎవరికైతే చెప్పాలని ఏమి ఉండదు, అది మనసులో అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఆయనకు అది తెలిసింది కాబట్టి ఇంకా కావాలనుకున్న కళ్ళల్లో నీళ్ళు రావన్నమాట. మనకి అదే చెప్తారు జ్ఞానులు ఏమున్నా లేకపోయినా ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మనసుకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే మనం చూస్తున్నామో ఇదేం శాశ్వతం కాదు అనేది. ఎలా అయితే మనం కళ్ళలో ఇందాక ఆయన చెప్పినట్టు ఎంత అందమైన రాజకుమారులు అవని లేకపోతే ఏదో పెద్ద వజ్రవైడూర్యాలు మనకు దొరికేసినవి అవని చాలా చాలా చూస్తూ ఉంటాం కదా కళ్ళలో. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో ఒక్క సెకండ్ కూడా మనకి ఆ తర్వాత అయ్యో ఇంత వజ్రవైడూర్యాలు ఏవో నేను కళ్ళలో చూశాను కానీ నిజంగా పోగొట్టుకున్నాను అనేది ఏమో అని బాధ అనిపించదు కదా. కళలో మన నాదే అనుకున్న బయటకు వచ్చాక మనకు బాధ అనిపించలేదంటే అక్కడ ఆ సరి అయిన జ్ఞానం అనేది మనకి ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఒకసారి శరీరం పట్టుకుని వస్తే ఇక్కడ కూడా మనకి తెలుసు ఈ శరీరాన్ని ఏదైతే ఉందో ఈ శరీరం కూడా మళ్ళీ నెక్స్ట్ క్షణం అన్నా ఉంటుంది అనే గ్యారెంటీ లేవు. అలాగే మనతో పాటు ఎవరెవరు ఉన్నారో ఆ బంధుత్వం కూడా ఎంతకాలం ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనము ఈ శరీరం మాత్రము శాశ్వతం అన్నట్లుగా అనుకుంటున్నాం. ఆ శాశ్వతం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే మాయ అనేది ఒకటి కప్పుతోంది. ఈ జ్ఞానం అనేది మనము పూర్తిగా తెలుసుకున్నా సరే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం కదా. అక్కడ తేడా ఉంటుంది. ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చేసుకుంటామో జ్ఞానిలాగా ప్రవర్తిస్తాడో అతనికి ఇంకా కష్టము నష్టము సుఖము దుఃఖము ఏమి ఉండవు. ఎలా అయితే కృష్ణుడు చెప్తారు ద్వంద్వాలు లేకుండా బ్రతుకుతారు. ఎప్పుడైతే ద్వంద్వాలు లేకుండా ఉంటారో అప్పుడు అతనికి భగవంతుడు కూడా ప్రీతిపాత్రుడైపోతాడు. అందుకని అప్పుడు అతను ఎలాగూ మాదానంద స్థితిలోనే ఉంటాడనమాట. ఇక్కడ ఏదో పొందాలి, ఇక్కడ ఏదో సుఖంగా ఉండాలి, ఇక్కడ ఏదో ఆనందం ఉంటుంది అని ఎప్పటి వరకు వెంపర్లాడుతూ ఉంటాము. అది ఏదో పరిస్థితుల్లో అవని సంబంధాల్లో అవని అప్పటి వరకు మనము మాదానంద స్థితికి చేరుకోము. ఎప్పుడైతే అది కూడా వదిలేసామో ఉన్నది సుఖమా దుఃఖమా అనేది కూడా పట్టించుకొని స్థితికి వెళ్ళిపోయామా, ఇది చేస్తేనే నాకేదో సంతోషం కలుగుతుందని ఆ ప్రయత్నాలు మానేస్తాము. అప్పుడేం చెప్తున్నారు, భగవంతుడే మనకి ప్రీతిపాత్రుడు అయిపోతాడు. అప్పుడు నిజమైన మహదానంద స్థితి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కిందకు దిగడం అనేది ఏమీ ఉండదన్నమాట.